మా బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు 16వ రోజు సోపానాలు పని సామర్థ్యాలంటూ ఇందుట్లో మాస్టర్ సెరీపిస్ బే అనే ఒక గొప్ప మాస్టరు జవాబులు ఇస్తూ ఉన్నారేంటో చూద్దామా అండి. పాత్ అనే ఈజిప్ట్ దేవునిగా కూడా జన్మించిన మాస్టర్ సెర్పిస్ బే గొప్ప జ్ఞానాన్ని పొందిన మాస్టర్. భూగ్రహ బాగోగులు చూసుకోవటంలో ఆయన సహాయపడుతుంటారు. ఆయనకు భూ సంబంధమైన ఆకుపచ్చని ఆరా ఉంటుంది. సో అండి, ప్రశ్న: మీరు చెప్పిన దాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను. ఒక ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలతో పుట్టానని మీరు చెప్పారు, అవునా? జవాబు: ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలు పుట్టుకతోనే ఉంటాయి. కొందరికి అవి చిన్నతనంలోనే బయటపడతాయి. బాల గాయకులు చిన్నతనంలోనే అద్భుతమైన ఆటగాళ్ళు, బాల గణితవేత్తలు ఇలాంటి వాళ్ళన్నమాట. ఈ పిల్లల్లో చాలామంది అనేక గత జన్మల్ని ఈ రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవటంలో గడిపి ఉన్నారన్నమాట. ఉదాహరణకు, ఒక ఆత్మ చాపిన్ లేదా బాచ్ లాంటి ఖ్యాతిగాంచిన గొప్ప సంగీతకారుడిగా పుట్టి ఉండవచ్చు. ఆ సంగీత ప్రియత్వాన్ని తరువాతి జన్మకు కూడా కొనసాగించాలని కోరుకుని ఉండవచ్చు. అతని నైపుణ్యంలోని కొన్ని లక్షణాలు అతని పసి వయసులోనే బయటపడతాయి. 3 ఏళ్ల పిల్లవాడు కొన్ని పాఠాలు నేర్చుకోగానే పియానో వాయించడం లాంటిదన్నమాట. మీలో చాలా మందిలో కౌశల్యం సూక్ష్మంగా ఉంటుంది. దానిని మీరు ఈ జన్మలో తిరిగి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు విపరీతంగా పుస్తకాలు చదివే ఆడపిల్ల అనుకోండి. మీరు ఒక పుస్తకాల పురుగనుకోండి. మనుషుల ప్రవర్తన ఎలా వాళ్ళు ఇతరులను దోచేసుకున్నారోనన్న విషయాల పట్ల మీకు విపరీతమైన ఆసక్తి ఉందనుకోండి. మీరు మీతో ఆడుకునే స్నేహితులతో మాట్లాడి తెలుసుకుంటారు. మీ బొమ్మల్ని సైతం మీరు మానసిక విశ్లేషణ చేస్తారు. ఇతరులతో మాట్లాడాలని, వాళ్లకు సహాయం చేయాలని మీకు బలంగా అనిపిస్తుంటుంది. మానవుడి మనసు మిమ్మల్ని సమ్మోహన పరుస్తుంది. అదే మీకు బాగా నచ్చుతుంది. ఈ లక్షణం మీలో ఒక వరంగా ఉంటుంది. దానిని మీరు క్రమేణా పెంపొందించుకుంటే, దానికి తగిన సరియైన చదువు చదివినట్లయితే మీలో నుంచి ఒక మంచి సలహాదారుడు, సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ పుట్టుకు వస్తాడు. ఆ అమ్మాయి జీవిత ప్రణాళికకు ఇది ఒక రూపాన్ని ఇస్తుంది. ఆమె తన సలహా సంప్రదింపు కౌశల్యాన్ని ఉపయోగించే కొద్దీ అది ఆమెలో సహానుభూతిని, బాగోగులు చూసుకునే కౌశల్యతను పెంపొందిస్తుంది. దానితో ఆమెకు సుఖమైన జీవన భృతి ఏర్పడుతుంది. ఇతరులను అర్థం చేసుకోవాలని, వాళ్లతో కలిసి పనిచేయాలని ఆమెలో అంతర్గతంగా ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక తీరుతుంది. మనుషుల గురించి, వాళ్ళ ప్రత్యేకమైన సమస్యల పరిష్కారాల గురించి తాను కనుగొన్న వాటికి ఆమె గ్రంథస్థం చేస్తే బహుశా ఈ కౌశల్యతను తన ప్రపంచ ప్రణాళికగా ఆమె ఇంకా పెంపొందించుకోవచ్చు. లేకపోతే ఆమె మానసిక సమస్యలున్న పేదవాళ్లకు తమ కష్టాలను దాచుకోవటంలో డబ్బు తీసుకోకుండా ఫ్రీగా సహాయం చేస్తుందేమో. అదేవిధంగా పుట్టుకతోనే రూపం పట్ల, రంగు పట్ల మక్కువ ఉన్న పిల్లవాడు అభిరుచి కలిగిన చిత్రకారుడిగా మొదలుపెట్టి తరువాత దాన్నే వృత్తిగా చేసుకునే వరకు ఎదుగుతాడు. అతను ఊహించి వేసే పెయింటింగ్లు ప్రపంచం నలుమూలల్లో ఉండే చాలామందిని అలరించవచ్చు. వాళ్లకు ప్రేరణనిస్తూ, ఎమోషనల్గా వాళ్లకు ఉన్నతినిస్తుంది. ఇంకా కావాలంటే అతను యువ చిత్రకారుల కోసం ఫ్రీగా క్లాసులు కూడా నడపవచ్చు. ఆ విధంగా అతను తన జీవిత ప్రణాళికతో పాటు ప్రపంచ ప్రణాళికను కూడా అమలు పరుస్తున్నాడన్నమాట. బహుశా మీ కౌశల్యం ఇంకా బయటపడలేదేమో, కానీ మీలో తప్పకుండా అది ఉంటుంది. సో అండి, రేపు మరైతే దాన్ని ఎలా కనుక్కోవాలి అన్న ప్రశ్నకు రేపు జవాబు ఇవ్వబోతున్నారు. అదేంటో రేపు చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.